వెలుగులతో సంతోషాలను నింపే పండుగ దీపావళి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ పండుగకు సుప్రీంకోర్టు ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే. ఇంతకీ నార్మల్ క్రాకర్స్ కు గ్రీన్ క్రాకర్స్ కు తేడా ఏంటి? ఈ గ్రీన్ క్రాకర్స్ ను ఎందుకు వినియోగించాలో తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. దీపావళి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది లక్ష్మీ పూజలు, టపాసుల మోతలు. అయితే కోర్టు మాత్రం పండగల పేరుతో వాతావరణాన్ని ఖరాబు చేయవద్దని, ఫ్యాన్సీ క్రాకర్స్ కాల్చవద్దని చెబుతోంది. దీపావళి కేవలం దీపాల పండుగ అని, ఇప్పటికే వాతావరణంలో అనేక మార్పులు వస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. బాణాసంచా తయారీలో రసాయన పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. వాయు, శబ్ద కాలుష్యంతో వాతావరణంతో పాటు అనారోగ్యానికి కూడా మంచిది కాదంటున్నారు పర్యావరణవేత్తలు. వాటికి బదులు గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. వీటితో వాయు, శబ్ద కాలుష్యం కూడా ఉండదని సుప్రీంకోర్టు తెలిపింది. ఇవి తక్కువ పొగను విడుదల చేస్తాయని, వీటిని కాల్చడంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు రావంటున్నారు వ్యాపారులు. రేట్లు కామన్గానే ఉంటాయి. నార్మల్ క్రాకర్స్కు కొంచెం ఫ్యాన్సీ ఉన్నందుకు కొంచెం రేట్లు డిఫరెంట్ ఉంటాయి. గ్రీన్ క్రాకర్స్కు కెమికల్ ఉన్నందుకు కొంచెం రేట్ తక్కువనే ఉంటుంది, అట్లేం లేదు. కానీ మంచిగానే ఉంటుంది. పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ కళ్ళకి ఎఫెక్ట్ కాకుండా, చేతులకు ఎఫెక్ట్ కాకుండా గ్రీన్ క్రాకర్స్ చాలా కొంతమంది అడుగుతారు. అడిగిన వాళ్ళకి ఇస్తాం, బరాబర్ ఇస్తాం. మేము అన్నీ కలిపే ఇస్తాం. ఎందుకంటే అవి ఇవి ఇస్తేనే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, గ్రీన్ క్రాకర్స్ అంటే ఏందో తెలుస్తుందని అవి ఇవి కలిపే ఇస్తాం మేము. గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా గ్రీన్ క్రాకర్స్ నే తయారు చేశారంటున్నారు వ్యాపారులు. కానీ ప్రజలు మాత్రం శబ్దం వచ్చే క్రాకర్స్ ను కొనుగోలు చేస్తారని తెలిపారు. గ్రీన్ క్రాకర్స్ ధరలు తక్కువగా ఉంటాయన్నారు. తమిళనాడు శివకాశితో పాటు ఏపీ నుంచి కూడా క్రాకర్స్, బాంబులు వస్తాయన్నారు వ్యాపారులు. అవేర్నెస్ అందరు గ్రీన్ క్రాకర్సే కదా మేడం. ఇప్పుడు అంతా ఆల్మోస్ట్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు కూడా ఎక్కువ పొల్యూషన్ లేకుండానే తయారు చేయడం జరుగుతుంది. ఆపరేషన్స్ అనేది మధ్యలో కొంచెం తక్కువనే అయ్యింది. అందరూ దీని మీదనే ఉన్నది, అవేర్నెస్లోనే ఉన్నారు అందరూ. అండ్ ఫెస్టివల్ కాబట్టి ఎంజాయ్ చేయాలి, పిల్లలు ఉంటారు, ఎంజాయ్ చేయడం అనేది అందరు కామన్గా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఎంజాయ్ చేయడం అనేది జరుగుతుంది. కుండ అవి అని, ఇంకోటి అది ఎగ్రైడ్ అని, అవి కొంచెం డేంజర్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే కొంచెం పర్టికులర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది పెద్ద కంపెనీస్ వల్ల కొంచెం చూసి చేస్తారు వాళ్ళు. దీపావళికి గ్రీన్ క్రాకర్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు పర్యావరణవేత్తలు.